అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ గత ప్రభుత్వంలో చేసినటువంటి స్కామ్లు కావచ్చు, అదేవిధంగా కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. అయితే నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ లిమిటెడ్లో కార్పొరేషన్ సంబంధించి సుమారుగా 280 కోట్లకు పైగా కుంభకోణం జరిగినట్టు వార్తలు అయితే రావడం జరిగింది. అయితే ఈ యొక్క స్కామ్ గురించి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, మీరు చూస్తే గతంలో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి కుంభకోణాలన్నీ కూడా గడిచిన 60 రోజుల కూటమి పాలనలో ఎన్నో కుంభకోణాలు బయటికి రావడం జరిగింది. అయితే నిన్నటి రోజున ఏపీఎస్ఎఫ్ఎల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ లిమిటెడ్కి సంబంధించి 280 కోట్లకు పైగా స్కామ్ జరిగినట్టు వార్తలు అయితే రావడం జరిగింది. అయితే ఈ స్కామ్ దేనికి సంబంధించింది అంటారు, ఎలా జరిగిందంటారు మేడం? ఇప్పుడు ఈ కనెక్షన్స్ ఇస్తారు కదండి, కేబుల్ కనెక్షన్స్, వాటికి సంబంధించింది ఇది. యాక్చువల్గా 2019లో వీళ్ళు ఏం చేశారంటే, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ప్రీపెయిడ్గా ఇచ్చేసారనమాట. దాంతో ఏం చేశారు, మొత్తం 238 కోట్ల స్కామ్ అది. అంటే వాళ్ళు కనెక్షన్స్ సంఖ్యను తగ్గించి చూపించి ఆ మిగతా డబ్బును వేరే ఖాతాలోకి మళ్ళించారు, బినామీ ఖాతాలో. వాళ్ళు చేసింది అది. ఇప్పుడు వీళ్ళు ఇక్కడే కాదు కదండి, మొత్తం మీరు ఏ శాఖ తీసుకున్నా ఈరోజు మనం ముందు నుంచి చెప్తున్నదే జరుగుతుంది. ఇప్పుడేమి కొత్తగా జరుగుతున్నది ఏదీ లేదు. మనం ఇవన్నీ ముందే యాంటిసిపేట్ చేసి ఎలక్షన్స్ ముందే చెప్పాం మనం. ఒక్కొక్క శాఖలో అవినీతి జరుగుతుంది, అధికారులు పారిపోతారు, పట్టుకోండి, మీరు రాగానే ఫైల్స్ మాయమైపోతాయి, లేదు చిప్స్ మాయమైపోతాయి, మొత్తం డేటా అంతా మాయమైపోతుంది అని చెప్పాం మనం చెప్పినట్టే ఎలక్షన్ అవ్వడం, రిజల్ట్ రావటం, 1 by 1 మనం ఫైల్స్ తగలబడిపోవడం చూసాము, తర్వాత ఆఫీసులు తగలబెట్టడం చూసాము, చాలా చూసాం మనం. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది మంత్రులే మాయమైపోయారు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు, అంటే విదేశాలకు వెళ్ళిపోయారో, జంప్ చేశారు. అందుకని ఇప్పుడు ఇది చెప్పాలంటే 238 కోట్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా చిన్న ఇదన్నమాట, అవినీతి కింద మనం చూడాలి. అంటే వాళ్ళ కళ్ళకి ఇది చాలా చిన్నది. వాళ్ళన్నీ 1000 కోట్లు చేశారు కదండి. ఇప్పుడు మన ఎకరాలు భూదందాలు చేశారు, అంటే 100 ఎకరాలు. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు మరి ఇది చాలా మైన్యూట్ కింద లెక్క వాళ్ళ కళ్ళకి. అంటే ఇది ప్రాథమికంగా వచ్చినటువంటి లెక్క అని చెప్పేసి కూడా చెబుతా ఉన్నారు దాంట్లో. అదే, అంటే గుడిని మింగేవాడికి గుళ్ళో లింగం లెక్క అన్నట్టుగా ఉంది ఇది తీసుకుంటే మనం. సో ఇక్కడ ఏం జరిగిందంటే, మీరు తీసుకుంటే ఇప్పుడు 1,00,000 కనెక్షన్లు ఒక నెలకిటండి. 1,00,000కి ఇప్పుడు ఆపరేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 59 రూపాయలు ఎంతో కట్టాలి. దాన్ని వీళ్ళు ఏం చేశారంటే 150 రూపాయలుగా చూపించి అది వాళ్ళు 150 కోట్లు అక్కడ దండేసుకున్నారు. ఓకే, అదొకటి. తర్వాత గ్రీన్ ల్యాంటర్న్ అనే ఒక సంస్థ బాంబేలో వాళ్ళు ఇవన్నీ కూడా రెడీ చేసి ఇచ్చారు వాళ్ళకి, ఈ కేబుల్స్ వాటెవర్, అదే ఈ అకౌంట్స్ వాళ్ళు. సో వాళ్ళు ఏ రకంగా చేశారో మనకు తెలియదు. అయితే ఇక్కడ మనం మొత్తం ఒక్కసారి దీని సంగతి ఒక్క నిమిషం అలాగా బర్డ్స్ ఐ వ్యూ లాగా చూద్దామండి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ ప్రీపెయిడ్ విధానం ఏదైతే ఉందో 2019లో ఏపీ ఫైబర్ నెట్ కేబుల్ కనెక్షన్ల సంఖ్య సుమారు 9 లక్షలట. ఓకే. ప్రస్తుత రికార్డుల ప్రకారం సంస్థ చూపే కనెక్షన్ల సంఖ్య 5 లక్షలు మాత్రమే. సో ఫైబర్ నెట్ సేవలకు ప్రజల్లో ఆదరణ తగ్గడం వల్ల కనెక్షన్ల సంఖ్య తగ్గితే పోనీలే అని సరిపెట్టుకోవచ్చు. కానీ కొత్తగా మరో 20 లక్షల కనెక్షన్లు తీసుకునేందుకు ప్రజల నుంచి డిమాండ్ ఉంది. అలాంటి పరిస్థితుల్లో కనెక్షన్ల సంఖ్య తగ్గడం అనేది జరగదు. ఇక్కడే అసలు మతలబు ఉంది అంటున్నారు. 2023 జనవరి 10 నుంచి మిగిలిన జిల్లాలకు ప్రీపెయిడ్ విధానాన్ని ప్రస్తుతం ప్రవేశపెట్టింది. పోస్ట్ పెయిడ్ విధానం అమల్లో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్లు ప్రతి నెల బిల్లు మొత్తాన్ని తమ బ్యాంక్ ఖాతాలో జమ చేసేవాళ్ళు. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడు ఈ ప్రతి నెల ఈ బిల్లుల్ని ఓ యాప్ ద్వారా వాళ్ళు చెల్లించాలన్న నిబంధన తీసుకొచ్చారు. అంటే ఈ యాప్ని తయారు చేసి ఇందాక మనం చెప్పినట్టు గ్రీన్ ల్యాంటర్న్ అనమాట. సో వాళ్ళు ఈ యాప్ను రూపొందించడం వల్ల వాళ్ళు అందులో ఏదో ఒక మతలబు ఉందన్నమాట. సో మనం అది చూడాలి ఇక్కడ. సో అప్పటి నుంచి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మొత్తం ఇప్పుడు సంఖ్య తగ్గించి ఆ మేరకు 4 లక్షల కనెక్షన్లకి వీళ్ళు మొత్తం నెల బిల్లుల కింద వసూలయ్యే మొత్తాన్ని బినామీ ఖాతాకి పంపించారు, ఇందాక మనం చెప్పుకున్నది. సో ఇప్పుడు మీరు ఏ రకంగా మీరు దీన్ని గమనించారంటే, డిమాండ్ అయితే ఉంది, వీళ్ళు డిమాండ్ లేదని చూపించి డిమాండ్కి తగ్గట్టుగా సప్లై చేయకుండా వీళ్ళు సంఖ్య కుదించేసి 9 లక్షల కనెక్షన్లు అప్పటికే ఉన్నాయి 2019కి. ఉన్నదాన్ని వాళ్ళు 5 లక్షలుగా చూపించారు. అంటే 4 లక్షల కనెక్షన్స్కి వాళ్ళు మొత్తం ఏదైతే వస్తుందో దాన్ని వేరే బినామీ ఖాతాకి తరలించారు. ఇంకా 20 లక్షల మందికి వీళ్ళకి కావాలి. ఇందాక మనం చెప్పినట్టు పోస్ట్ పెయిడ్ది కాస్త ప్రీపెయిడ్ చేసేసారు. దానివల్ల మీ దగ్గర డబ్బులు వాళ్ళు ముందే తీసుకుంటారు కదా, తీసుకుని వీళ్ళు చెల్లించకుండా అంటే ఎలాగ అసలు ఈ రకంగా ఈ ఆలోచన విధానం అనేది వీళ్ళకి ఎలా వస్తుంది
అంటే ప్రతి దాంట్లోంచి అంటే దీన్ని ఏమనాలి, మనం ఒక కుటిలంగా మనకి ఎక్కడికక్కడ మనం ₹1 ఎట్లా తీసుకోవచ్చు అంటే దొంగ లెక్కలు చూపించి. సో మీరు ఏది తీసుకోండి, వీళ్ళు చేసేవన్నీ అలాగే ఉంటున్నాయి. ఎక్కడా కూడా ఒక సజావుగా ఒక నిజాయితీగా వాళ్ళైతే చెయ్యలేదు చెప్పాలంటే. కాబట్టి ఇవాళ ఇది కూడా వాళ్ళకి కేబుల్ అనేది కూడా వాళ్ళకి ఈ ఫైబర్ నెట్ ఏదైతే ఉందో ఇది కూడా వాళ్ళ అవినీతికి ఒక అడ్డగా మారింది. సో మరి ఈ రకంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వీటి మీద మాట్లాడకుండా యలహంకకి పారిపోయి ఎప్పుడో ఏదో ఎవరికో దెబ్బ తగిలింది లేకపోతే ఎవరో చచ్చిపోయారు అని ఒక సృష్టించి అక్కడి నుంచి ఫ్లైట్లో పరిగెట్టుకుని వచ్చి స్పెషల్ ఫ్లైట్లో ఆయన చేస్తున్న రాజకీయాలు చూస్తున్నాం మనం. నువ్వు శాసనసభకు వచ్చి వీటన్నింటి మీద బదులు చెప్పు. నువ్వు కేసు వేసావు సరే, ఆ కేసుకి వచ్చే రిప్లై ఏదైతే ఉందో, తీర్పు ఏదైతే ఉందో అది వచ్చే వరకు నువ్వు ఆగటం ఎందుకు? నువ్వు అవసరమైనప్పుడు రా, నిన్ను అడిగినప్పుడు లేదు నువ్వు ఒక రిజైండర్ ఇవ్వు, నిన్ను అడిగారు ఇప్పుడు వచ్చిందన్నారు, నువ్వు ఖండించు. నువ్వు చేయకపోతే నువ్వు ఖండించు, నీకు ఉంది కదా, నీ సోషల్ యాప్లు ఉన్నాయి, తర్వాత నీకు సోషల్ మీడియా ఉంది. లేదు నువ్వు డైరెక్ట్ ప్రెస్ మీట్స్ పెడుతున్నావు. నువ్వు ఇంచుమించు చంద్రబాబు నాయుడు గెలిచాక వైసీపీ ప్రభుత్వం ఓడిపోయాక ఆయన ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారండి? ఇక్కడికి ఒక 5-6 పెట్టారు సుమారుగా. 5 ఏళ్లలో ఒక్క ప్రెస్ మీట్ పెట్టని వ్యక్తి 6 ప్రెస్ మీట్లు పెట్టాడు. ఇన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇంకా పెద్దిరెడ్డిని వెనకేసుకొస్తాడు. పెద్దిరెడ్డి ఎప్పుడో చంద్రబాబు నాయుడిని కొట్టాట, ఈయన కొత్తగా ఒక కథ కల్పిస్తాడు. దానికి పెద్దిరెడ్డి కూడా మొన్న ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇచ్చి దాన్ని సమర్థించుకుంటున్నాడు, అవును నేను కొట్టాను అని. ఏది ఎవిడెన్స్ ఏది? మీరు మాటలు చెప్పేస్తే అయిపోతుందా? దేనికి చెప్తారు మాటలు అసలు? ఇప్పుడు వైసీపీ వాళ్ళ దగ్గర ఉన్నది అదే, వీళ్ళు లేని దాన్ని ఉన్నట్టు సృష్టిస్తారండి. ఉన్నదాన్ని వాళ్ళు మాయం చేయడానికి చూస్తారు, నిజాయితీగా ఉన్నదాన్ని మాయం చేస్తారు. లేనిదొక ఇప్పుడు మనకి తెలుసు కదా, ఇప్పుడు వీళ్ళు వస్తూ ఉంటారు బుడబుక్కల వాళ్ళు, ఇలాగ చేసేసి మాయా మంత్రాలు చేయొచ్చు అట్లా. లేదు ఇప్పుడు మనకి మెజిషియన్స్ వస్తారు, వాళ్ళు వచ్చి మనకి ఇలా అంటారు, అనగానే మనకి మాయమైపోతుంది అది. కనికట్టు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టుగా. ఇప్పుడు కనికట్టు కూడా చూస్తాం మనం. అట్లాగా వీళ్ళు కనికట్టు విద్యల్లో ఆరితేరు ఉన్నారు వైసీపీ వాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ పదవిలోకి వచ్చాక నేర్చుకున్నది అది. ఆయనకు నేర్చుకున్న విషయం ఏంటంటే కనికట్టు విద్య. ఆ కనికట్టుని ప్రజల మీద ఉపయోగించి పథకాలు అన్నాడు, మీకు ఈ పథకాలు ఇస్తున్నానని ఒక కనికట్టు ఉపయోగించాడు, 2 బటన్స్ నొక్కమన్నాడు. కానీ వాళ్ళ మీద అది పని చేయలేదు అన్ఫార్చునేట్లీ. బెడ్స్ కొట్టింది. అంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కష్టపడే మనస్తత్వం ఉన్న వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరండి. మనం చెప్పాల్సింది అది. కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని అవినీతులు చేసినా అన్నీ బయటకు వస్తాయి. అంటే మీకు ఒక్కొక్క చేప బయటకు వస్తుంది. అవినీతి తిమింగలం ఇంకా పెద్దది ఉంటుంది. ఇప్పుడు చాలా తిమింగలాలు వచ్చాయి, మధ్య మధ్యలో చిన్న చిన్న చేపలు వస్తున్నాయి అన్నమాట. సో ఇది ఒక చిన్న చేప. ఇప్పుడు ఈ చేపకి ఆయన బదులు చెప్పాలి. ఓకే, ఈ యొక్క ఏపీఎస్ఎఫ్కి సంబంధించి కుంభకోణంలో ప్రధాన పాత్ర ఎవరు పోషించారని చెప్పుకోవాలి మేడం? అదే మధుసూదన్ రెడ్డి అంటున్నారు కదా. యాక్చువల్గా మధుసూదన్ రెడ్డి కాదు మనకు తెలిసి, యాక్చువల్గా చేసింది గౌతమ్ రెడ్డి. అయితే గౌతమ్ రెడ్డిని పక్కకు పెట్టి మధుసూదన్ రెడ్డి పేరు పైకి వచ్చింది. అంటే ఐఏఎస్ ఆఫీసర్ని తప్పించేశారు పక్కకి. మనం చెప్పాల్సింది అది. అతను చాలా మనకు తెలిసి ఏమేం చేశాడు అంత గతంలో కూడా. కాబట్టి చూసారా, ఇప్పుడు రెడ్లలోనే అంటే ఒక రెడ్డిని ఇరికించి ఒక రెడ్డిని తప్పించారు. మరి మధుసూదన్ రెడ్డి మీద ఏం కోపం ఉందో మనకు తెలియదు, అది త్వరలో బయటకు వస్తుంది మనకి. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు. చూసారు కదండి, ఏపీఎస్ఎఫ్ స్కామ్ గురించి కనకదుర్గ మేడం అయితే ఒక చక్కటి విశ్లేషణ ఇవ్వడం అయితే జరిగింది. మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.